దగ్గరికి వచ్చింది. ఆనంద నిలయం అనగానే ఉంటుందండి అసలు ఇంకా ఫుల్ పవర్, ఫుల్ ఎనర్జీ. ఇంకా మన పక్కకు ఎవరున్నారు, మనం ఎక్కడున్నాం అనేది మర్చిపోతాం కదా నిజంగా. హలో యూట్యూబర్స్, నేను నర్మద. మంత్రాలయం నుంచి నెక్స్ట్ తిరుపతి వెళ్ళాం అనమాట. అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని వెళ్తుంది తిరుపతి కూడా. టికెట్స్ కానీ రూమ్స్ కానీ ఏది బుక్ చేసుకోలేదు. ఇంకా సరే ఆ దేవుడి మీద భారం మీద దొరికిపోతుంది లేని రష్ అయితే తక్కువగా ఉందని అయితే విన్నాం అనమాట. తిరుపతికి వెళ్ళేసరికి 4 o'clock అయ్యింది. అప్పటికి 2 o'clock, ఎర్లీ మార్నింగ్ 2 o'clock వరకే టికెట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయంట. ఎందుకంటే సండే రోజు ఎర్లీ మార్నింగ్ మేము అక్కడ చేరుకున్నాం. వీకెండ్ ఫుల్ రష్, అదొక మెయిన్ రీజన్. సో వీకెండ్ అయితే అస్సలు ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు కదా, లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళని. ఎవరైనా సరే వీకెండ్ అనేసరికి ప్లానింగ్ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ రీజన్, మేము చేసిన మిస్టేక్ ఏంటంటే టికెట్స్ బుక్ చేసుకోలేదు ఒకటి. అండ్ అప్పుడు 4 days తమిళనాడులో హాలిడేస్ ఉన్నాయంట. దానివల్ల కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంది. నార్మల్గా అంతకుముందు మేము ఈ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు న్యూస్లో కూడా చెప్పారు క్యూ లైన్ అంతా కూడా ఖాళీగా ఉందని చెప్పారు. సో సరేలే వెళ్ళొచ్చు అనుకొని మేము అనుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి కథ అంతా తారుమారు అయిపోయింది. సరే వెళ్ళాం, పైకైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడే ఒక రెఫరెన్స్ ఉండింది మాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళని కూడా ట్రై చేసాము. ట్రై చేస్తే వాళ్ళు ఏమంటారు, రూమ్కి ఎంత ఇస్తారు, దర్శనానికి ఎంత ఇస్తారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేలు ఇస్తారు, ఇదే ఇంకా ఎందుకో నచ్చలేదు. సరే రూమ్ అయితే ఇంకా రూమ్ అయినా దొరకాలి కదా. ఇప్పుడు సాటర్డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం హైదరాబాద్ నుంచి అంటే రూమ్ అన్నా రెస్ట్ తీసుకోవాలి కదా కనీసం అని. సరే రూమ్ అయితే తీసుకుందాం అట్లీస్ట్ అనుకొని తనకు కొంచెం అమౌంట్ పే చేస్తే రూమ్ అయితే ఇప్పించారు. పంచజన్య గెస్ట్ హౌస్లో మాకు రూమ్ దొరికింది. దొరికిన తర్వాత ఇంకా టికెట్స్ లేవు దర్శనానికి. మళ్ళీ ఆ రెఫరెన్స్ అతన్ని అడిగితే తనైతే నేను ఒక్కనే కాదు, నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి మనీ. సో కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ అయితే అవుతుందని చెప్పేసి కొన్ని వేలలో చెప్పాడు అమౌంట్. సరే వెళ్దాము, అక్కడికైతే వెళ్దాం, అట్లీస్ట్ ఎవరిని కలవాలి అంటే రెఫరెన్స్ ఇచ్చాడు. కానీ అక్కడ కూడా ఆ రెఫరెన్స్ పర్సన్ కూడా ఆయన కూడా అది మనీ మ్యాటరే. ఇంకా అది వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పేసి పంచజన్య గెస్ట్ హౌస్ ఎదురుగానే కళ్యాణకట్ట ఉంటుంది. అక్కడే వెళ్ళి తల్లి కార్యక్రమం కంప్లీట్ చేసుకొని రాగానే మేము వెళ్ళిపోయాము, దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చారో అతను ఒక పర్సన్ పేరు చెప్పారు, అక్కడికి వెళ్ళండి అతను పంపించేస్తాడు, ఏం కాదు అన్నాడు. సరేలే అనుకొని సరే వచ్చాక చూద్దాం ఎంతో కొంత ఇద్దాంలే అన్నట్టు అట్లా కూడా అనుకున్నాము. కానీ పోయేసరికి అక్కడ ఆ పర్సన్ లేడు. ఇక్కడ వెళ్ళండి అని అసలు తిప్పారు చూడండి, ఒక రేంజ్లో తిప్పారు మమ్మల్ని. ఇంకా లాస్ట్గా ఫ్రీ దర్శనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి పంపించారు, అక్కడ నుంచి వెళ్ళండి. సరే అలా వెళ్ళినా కూడా ఇవాళ అదే రోజు సేమ్ డే దర్శనం అవుతుందా సండే రోజు అంటే కాదు, నెక్స్ట్ డే ఈవినింగ్ ఎప్పటికో బయటకు వస్తారు మీరు, ఇప్పుడు వెళ్తే ఈ ఫ్రీ లైన్లో ఇవాళ కాదు అని అంటారు. 4 o'clock క్యూ లైన్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ దర్శనం కాదు అంటారు. మాకేమో కార్తీక మాసం ఫస్ట్ మండే రోజు అరుణాచలంలో ఉండాలి. మేము ఇక్కడే మండే అయిపోతే అరుణాచలం ఎప్పుడు వెళ్తాము, అదొక టెన్షన్ అయిపోయింది. సో వెళ్ళాము, ఎటు ఇంకా దేవుని మీద భారం వేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అసలు అవుతుందా దర్శనం అన్న స్థితికి వచ్చేసింది. ఎవరు అడిగినా ఈ రోజు కష్టం అంటారు. నాకైతే ఏడిపి వచ్చేసింది లిటరల్గా. ఇంకా కాదేమో దర్శనం కాదేమో, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతామేమో ఇట్లని అని చెప్పేసి బాధ అనిపించింది. కాకపోతే ఆ దేవుని దయ వల్ల ఏమైందంటే ఇక్కడ మిరాకిల్లో ఒక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా గార్డ్స్, వాళ్ళు మమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక క్యూ లైన్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ లైన్లో కలిసిపోయిన తర్వాత డైరెక్ట్ 26 నెంబర్ కంపార్ట్మెంట్లోకి వెళ్తే మేము 6 o'clock వెళ్ళాము. ఆ క్యూ లైన్లో అదే కంపార్ట్మెంట్లలో మార్నింగ్ 7 o'clock 8 o'clock నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు నిజంగా అండి. అసలు ఎప్పుడు ఈ దేవుణ్ణి మనము ఇలా వెయిటింగ్ లేకుండా ఎప్పుడు మనస్ఫూర్తిగా దర్శనం చేస్తామో అర్థం కావట్లేదు కదా. ఆ స్వామి నిజంగా మనకి ఎప్పుడు కరుణిస్తాడు. ఇంకొకటి నాకు నచ్చింది, ఇప్పుడు ఒక లాస్ట్ 2 years బ్యాక్ లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఆ కంపార్ట్మెంట్లో వాళ్ళ స్టాఫే సేల్ చేస్తున్నారు అనమాట. బిస్కెట్స్, బూందీ ప్యాకెట్స్, ప్లస్ ఇంకా ఏదో జ్యూసెస్ అన్ని బయట కాస్ట్ కంటే డబల్ కాస్ట్గా వాళ్ళు సేల్ చేస్తున్నారు. అసలు ఇంకా జనాలంతా అక్కడ వెళ్ళిపోవడం, లేట్ అయిపోవడం దర్శనాలు. ఒక్కోసారి ఫుడ్ మరి టైంకి వస్తలేదా అది తెలియట్లేదు. ఇంతమందికి పాలు, కాఫీ అన్నీ ఇచ్చేవారు. ఈసారి అయితే అది కొంచెం చేంజ్ అయిందనే చెప్పాలి. కొంచెం వాళ్ళు అలా అమ్మకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకైతే. అది ఒకటి. ఇంకా అంతా అసలు పరుగులు. ఆ 26 కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి కూడా చాలా ఒక లైన్ వదిలారనమాట. ఆ వదిలిన లైన్లో మమ్మల్ని యాడ్ చేయించారు వాళ్ళు. ఇంకా వాళ్ళతో పాటు పిల్లలు, మేము పరుగు ఇంకా పరిగెత్తి 26 నెంబర్ కంపార్ట్మెంట్లో కూర్చుండి ఇంకా మధ్యలో ఫుడ్ తీసుకొని అంతా అయిపోయిన తర్వాత
మిడ్ నైట్లో దర్శనం అయింది. అసలు మధ్యలో దర్శనం లైన్లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఒక సీనరీ ఉంటుందండి, గ్రీన్గా మంచిగా గ్రీన్ గ్రాస్ ఉంటుంది, ఆ గడ్డి పైన శ్రీకృష్ణుని స్టాచ్యూ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు రెండు కళ్ళు సరిపో ఆవు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ లైట్ ఫోకస్ తోటి చాలా అద్భుతంగా ఉంటుంది. మాత్రం మిస్ అక్కడ లెఫ్ట్ సైడ్లో మన కంపార్ట్మెంట్ నుంచి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో. తర్వాత అలా ముందుకు వెళ్తూ ఉంటే అసలు మాకు కాళ్ళ నొప్పులు, ఆ జర్నీ చేసి ఉన్నాము. అంత కాళ్ళ నొప్పులో కూడా అసలు గోవిందా 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 అంతే ఆ నామం అనుకుంటూ వెళ్తుంటే ఏ నొప్పులు తెలియకండి కదా. ఏందో ఆ మాయ అర్థమే కాదు అసలు నాకైతే. ఇంకొకటి క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు స్మార్ట్ వాచ్లు కూడా పెట్టుకోకండి. స్మార్ట్ వాచ్లు కూడా తీసుకొని వాళ్ళు మళ్ళీ డిపాజిట్ చేయించుకుంటున్నారు. దానికి మళ్ళీ అదొక పెద్ద రిస్క్. ఏంటంటే మళ్ళీ మన దర్శన లైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే పర్సన్ ఇచ్చారో అతన్ని డిపాజిట్ చేసేటప్పుడు ఎవరిదైతే ఫేస్ స్కాన్ అవుతుందో ఆయన్నే మళ్ళీ తీసుకోవాలి బయటకు వచ్చిన తర్వాత. సో బెటర్ అట్లాంటి ఫోన్లు స్మార్ట్ వాచ్లు ఏమున్నా అన్ని రూమ్లో పెట్టి లాక్ చేసుకుని రావడం బెస్ట్. దగ్గరికి వచ్చింది ఆనంద నిలయం అనగానే ఉంటుందండి అసలు ఇంకా ఫుల్ పవర్, ఫుల్ ఎనర్జీ. ఇంకా మన పక్కకు ఎవరు ఉన్నారు, మనం ఎక్కడున్నాం అనేది మర్చిపోతాం కదా. నిజంగా నాకు కష్టపడి వెళ్తేనే ఆ విలువ ఉంటుందేమో. అంత కష్టపడి వెళ్ళినాక వచ్చిన ప్రతిఫలం ఉంది కదా, అదైతే ప్రైజ్లెస్ అని చెప్పాలి. అలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. స్వామి మెయిన్ ద్వారం వస్తుంది. ద్వారం వచ్చిన తర్వాత వెండి వాకిలి తర్వాత బంగారు వాకిలిలోకి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ రైట్ సైడ్ అలా వెళ్తాము. వెళ్ళిన తర్వాత స్వామిని ఎదురుగా చూడడానికి ఒక లైన్ ఉంటుంది కదా, అందరు మ్యాక్సిమం అదే లైన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు కదా. ఆ లైన్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా మనం ఏ లోకంలో ఉన్నామో కూడా మర్చిపోతాము. అసలు ఎంత తృప్తిగా అనిపిస్తుందో, ఎంత కష్టపడి ఆ లైన్లోకి వచ్చినామో ఆ స్వామిని చూడంగానే అసలు మర్చిపోతాం. ఎంత బాగా అయిందంటే దర్శనం కూడా. మేము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు నిజరూప దర్శనంకి వెళ్ళినామండి. అప్పుడు ఒక స్వామివారిని బ్రేక్ దర్శనం అంటారు కదా, బ్రేక్ దర్శనం వెళ్ళాం. ఇంకా చాలా దగ్గర నుంచి చూసాము స్వామిని. అప్పుడు చూసిన తర్వాత నాకు గుర్తుకులేదు స్వామిది. నిజంగా మర్చిపోయాను నేను. బయటికి రాగానే స్వామి రూపం ఎలా ఉందని మర్చిపోయాను. కానీ ఈసారి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా స్వామి రూపం మనకు గుర్తుకు రావాలి, మనకు ఊళ్ళకి రావాలి అని చెప్పేసి అసలు మర్చిపోవద్దు. స్వామి రూపాన్ని మాత్రం ఎప్పుడు చూసేదని నేను స్ట్రిక్ట్గా ఫిక్స్ అయ్యాను. మా పిల్లలకు చెప్పాను, చూడండి మర్చిపోదు, మళ్ళీ ఎప్పుడు అడిగినా కూడా నీకు స్వామి ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా నీకు ఆ స్వామి రూపం గుర్తుకు రావాలి, బాగా చూడు మిస్ కావద్దు, అలాగే చూడు అని చెప్పేసి అని నేను మా బాబుకు కూడా చెప్పాను. మా పాపకు చెప్పాను, నేను మా హస్బెండ్ అందరం కూడా. అసలు ఇంకా చెప్తున్నాను కదా, లోపలికి ఆనంద నిలయం లోపలికి వెళ్ళగానే అసలు ఆ క్యూ లైన్ ఎంత రషో అయినా కూడా అసలు ఏది గుర్తుకులేదండి నాకైతే. ఆ స్వామి ఒక్కడే రెడ్ కలర్ మాల, స్వామి చుట్టూ రెడ్ కలర్ మాల, అసలు ఆ దీపాల వెలుగు అసలు ఎంత క్లారిటీగా ఉందంటే అలంకారము, ఆ రూపము ఇప్పటికి మర్చిపోలేను. మీకు చూపించడానికి నాకు ఒక రిలేటెడ్ వీడియో దొరికింది. సో అది ప్లే అవుతుంది చూడండి. అది కూడా ఈ వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంది నేను చూసినప్పుడు మాత్రం, దర్శనానికి వెళ్ళిన రోజు మాత్రం. సో అదైతే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏ నొప్పులు లేవు, పరిగెత్తింది, అంత కష్టపడింది ఏదీ లేదండి. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకా నేను ఆ పిక్చర్ని మాత్రం అప్పుడు చూసిన ఆ స్వామి ఆ రూపాన్ని మాత్రం ఇంకా మర్చిపోలేను ఎప్పటికీ కూడా. ఎంతైనా కష్టపడి వెళ్తేనే ఆ విలువ ఉంటుందేమో. అంత కష్టపడి వెళ్ళినాక వచ్చిన ప్రతిఫలం ఉంది కదా, అదైతే ప్రైజ్లెస్ అని చెప్పాలి. చాలా బాగా. ఆ తర్వాత ఆనంద నిలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత వెనకకి వెళ్ళి కాసేపు మన శాంతి కూర్చొని ఆ గోపురాన్ని చూసుకుంటూ, ఆ పైన మనకు విమాన వెంకటేశ్వర స్వామి అంటారు కదా, ఆయనను కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి అలాగా రష్లోంచి బయటకు వచ్చేస్తాం. లడ్డూ ప్రసాదాలు అవి కలెక్ట్ చేసుకొని మనం ఏవైతే హ్యాండ్ ఓవర్ చేస్తామో, ఇక డిపాజిట్ చేసిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొని మన వస్తువులు బయటకు వచ్చేస్తాం. ఇంకా తర్వాత రిటర్న్ బయటకు వచ్చేసాం. కానీ చాలా అంటే చాలా క్రౌడ్ అండి. అసలు కంపార్ట్మెంట్లో అయితే మా డిస్ప్లేస్ కింద జస్ట్ నడిచే దారిలో మేము కూర్చున్నాం అంతే. చిన్న పిల్లలు, వాళ్ళ ఏడుపు, ఇంకా వాళ్ళకు కూడా అయిపోయింది. దగ్గరకు వచ్చేసినాము. ఇంకా చూసాము స్వామిని అని ఏదో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నాము లైన్లో. బట్ మిడ్ నైట్లో బయటకు వచ్చిన తర్వాత మా ఫోటోలు అలా ఉన్నాయి చూడండి, ఎలా ఉన్నాయి. అలసిపోయి వచ్చిన తర్వాత ఇంకా అంతమించి ఎక్కడ ఏ ఫొటోస్ కూడా దిగలేదు. ఆ తర్వాత ఆ నైట్ వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ రూమ్ వెకేట్ చేసి చలో అరుణాచలం. ఇంకా కిందికి దిగేటప్పుడు మాత్రం దుప్పి అంటారు కదా, ఆ దుప్పి మాకు మధ్యలో దిగుతూ ఉంటే, తిరుమల నుంచి తిరుపతికి వస్తూ ఉంటే దాంట్లో మా దగ్గర ఫుడ్ ఉండింది. ఫుడ్ వాటికి పెడితే హ్యాపీగా అయితే వచ్చి అక్కడ నించొని ఫోటో కూడా పోజ్ ఇచ్చినాయి. చాలా బాగా అనిపించింది. తిరుపతిలో ఈసారి అయితే మేము కాకపోతే అన్నదానం మిస్ అయిపోయామండి. అన్నదానం ఒకటి మిస్ అయ్యాము. ఇంకా ఒకరు తిరుపతిలో పైన కొండపైన ఎన్ని రోజులు ఉన్నా అసలు తృప్తి ఉండదు మనకి. ఇంకా ఉంటే బాగుండు, ఇంకొక రోజు ఉంటే బాగుండు, ఒక 2 దర్శనాలు అయినా మినిమం చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది.
కానీ ఇప్పుడు నిజంగా మనలాంటి వాళ్ళు ఎంతమంది నా స్వామిని గట్టిగా అనుకుంటామండి చెప్పండి. గట్టిగా మొక్కుకున్నాం కాబట్టి ఈసారి కనీసం చేంజ్ అవుతున్నాయి పాలసీస్ అని విన్నాను. ఇంకా బాగా దేవుని ఇంకా తొందరగా దర్శనం చేసుకోవాలి, ఎక్కువసార్లు దర్శనం చేసుకోవాలి. ఇది ఒక్కటి కోరిక నెరవేరితే బాగుండు కదా. పండగ టైంలో కొంచెం జనాలు ఏం చేస్తాం, మనము పండగ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. సో ఆ టైంలో కూడా ఖాళీగా ఉంటుంది, రష్ తక్కువగా ఉంటుంది. ఇంకొకటి వినాయక చవితి డేస్లో, పిల్లల ఎగ్జామ్స్ టైంలో కూడా రష్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అండి, సేఫ్ అండ్ బెస్ట్. తొందరగా వచ్చేస్తాం. ఒకవేళ టికెట్స్ లేని వాళ్ళు, టికెట్ బుకింగ్స్ అయితే ఇంకా తప్పదు, ఆ టైంలో వెళ్ళాల్సిందే కదా. ఇప్పటివరకు ఈ ట్రిప్ విశేషాలు మీ అందరికీ నచ్చినాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్లీజ్. మా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.